హలో సూపర్ కిడ్స్, ఎలా ఉన్నారు? ఐ నో మీరందరూ చాలా బాగుంటారు. నేను ఈరోజు మీకు ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. కొత్తదో పాతదో విన్నాక మీరే చెప్పాలి. ఫస్ట్ టైం కన్నా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. స్టోరీలోకి వెళ్దామా? ఒక పెద్ద డబ్బా నిండా చాక్లెట్స్ గురించి అన్నమాట స్టోరీ. మీనా అనే ఒక చిన్న పిల్ల ఉంటుంది, 4 years ఓల్డ్. ఒకరోజు దివాళీ పండగ నాడు వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఈవినింగ్ వరకు చాలా ఎంజాయ్ చేసింది మీనా. డిఫరెంట్ టాయ్స్తో ఆడుకొని బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఈవినింగ్ అయింది, వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేయాలి కదా. అప్పుడు ఆ టైంలో మేము వెళ్ళేస్తాం పిన్ని అని చెప్పిన తర్వాత వాళ్ళ పిన్ని ఒక డబ్బా నిండా చాక్లెట్ ఉండే డబ్బా తన చేతికిచ్చి, నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకో అని చెప్పింది. అప్పుడు మీనా ఏం చేసింది, తన నోట్లో వాటర్ ఊరుతున్నాయన్నమాట. చాక్లెట్స్ కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అప్పుడు మీనా ఏం చేసింది, జార్ లోపట చేయి పెట్టేసి, తన జార్ మూత చాలా చిన్నది, తను ఎక్కువ పిక్ చేస్తే కనుక చేత్తో చెయ్యి బయటికి రాదనమాట. తను చాలా చాక్లెట్స్ పట్టేసుకునింది చేత్తో. పట్టుకున్నప్పుడు చెయ్యి బయటికి తీయలేకపోయింది. అది వాళ్ళ అమ్మ చూసింది. మీనా, నీకు ఎన్ని చాక్లెట్స్ కావాలంటే అన్నీ నిదానంగా తీసుకో, నీ చేతికి పట్టినన్నే తీసుకో, అంతకంటే ఎక్కువ తీసుకుంటే నువ్వు చేయి బయటికి తీయలేవు అని చెప్పింది. అప్పుడు మీనా వచ్చేసి 1 or 2 చాక్లెట్స్ తీసుకుంటూ ఎట్ ఏ టైం తన పాకెట్ ఫిల్ చేసుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సూపర్ కిడ్స్. దీని మోరల్ వచ్చేసి, ఒకేసారి మనం ఏదైనా ఎక్కువ చేయాలనుకుంటే ట్రబుల్స్లో పడతాం. మనం ఎంత చేయగలమో అంతనే ఎట్ ఏ టైం చేయాలి. మన శక్తికి మించింది చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ సూపర్ కిడ్స్. See you in the next video.